హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. దిస్ ఈజ్ రియాజ్. సో ఇవాళ మనం ఈ వీడియోలోని అసలు డీసీ జనరేటర్కి డీసీ మోటార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్లు అయితే ఉంటారు. సో అసలు ఇన్ కేస్ ఎగ్జామ్లో కనుక జనరేటర్ బదులు మోటార్ అడిగినా, మోటార్ బదులు జనరేటర్ అడిగినా, సో కొన్ని ఆర్మేచర్ కరెంట్స్ ఫార్ములాలు, ఫీల్డ్ కరెంట్స్ ఫార్ములాలు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్, బ్యాక్ ఈఎంఎఫ్స్ ఫార్ములాల దగ్గర కొంచెంగా కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ అంతా అయితే ఈరోజు నేను ఈ వీడియోతో మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో మీకు మోటార్ ఇచ్చినా సరే, జనరేటర్ ఇచ్చినా సరే, మీకై కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా ఫార్ములాస్ ఎలా వేసుకోవాలో క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ముందుగా గ్రూప్స్ అడ్డా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఏఈ, జేఎల్ఎం అండ్ సబ్ ఇంజనీర్కి, జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీ ఒక్క చాప్టర్ మేమైతే కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే చేస్తాం. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మేము ఇస్తాం. ఓకే, సో అన్నీ అయితే క్లాస్ రూమ్లో నేను సాల్వ్ చేస్తాను. A to Z నీట్గా అయితే మేము చెప్తాం. సో అలాగే మా గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ముందుగా ఈ టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు డీసీ జనరేటర్ ఎలా ఉంటుంది, డీసీ మోటార్ ఎలా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది డీసీ జనరేటరు. ఓకే, ఇది డీసీ జనరేటర్. నెక్స్ట్ వన్ డీసీ మోటార్. సో ఇది డీసీ మోటార్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే చూద్దాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం వచ్చేసి, సో మనకి జనరేటర్ అనేది పేరులోనే ఉంది, జనరేట్ చేస్తుంది, జనరేట్ వోల్టేజ్. సో ఇక్కడ మనం వోల్టేజ్ని మనం గ్రాబ్ చేసుకుంటాం. ఏంటి, ఇక్కడ వోల్టేజ్ని మనం గ్రాబ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ని మనం గ్రాబ్ చేసుకుంటాం. అలాగే సో ముందు వీటిని రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే మనకి ఫ్లక్స్ కటింగ్ టేక్స్ ప్లేస్. లోపల ఫ్లక్స్ కటింగ్ జరిగి సో డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనం బయటికి వస్తుంది. అలాగే సో దీన్ని రొటేట్ చేయాలంటే ఎలా చేయాలి? త్రూ డీజిల్ ఇంజిన్ కానీ, ఓకే, లేదా టర్బైన్స్ కానీ, లేదా ఎనీథింగ్, సపోజ్ మోటార్స్ కానీ, డిఫరెంట్ ఇండక్షన్ మోటార్స్ కానీ, లేదా యాక్చువల్గా అయితే డీజిల్ జనరేటర్ అనుకున్నాం, డీజిల్ ఇంజిన్ అనుకున్నాం. సో ఇక్కడ డీజిల్ ఇంజిన్ అనుకున్నాం. ఓకే, డీజిల్ ఇంజిన్ అనుకున్నాం, డీజిల్ ఇంజిన్ అనుకున్నాం. సో డీజిల్ ఇంజిన్ ఏదైతే రోటార్ ఉండదో ఆ రోటార్కి ఈ డీసీ మోటార్ జనరేటర్ యొక్క రోటార్కి అయితే కపుల్ చేస్తాం. కపుల్ చేస్తాం. సో ఇది త్రూ ఆయిల్, డీజిల్ ద్వారా అయితే ఇది రొటేట్ అవుద్ది. ఇది రొటేట్ అయింది అంటే ఆటోమేటిక్గా జనరేటర్ కూడా రొటేట్ అవుద్ది. జనరేటర్ కూడా రొటేట్ అయింది అంటే ఫ్లక్స్ కటింగ్ టేక్స్ ప్లేస్. ఈఎంఎఫ్ అనేది రోటార్లో ఇండ్యూస్ అవ్వద్ది. ఓకే, ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్, సో దీన్ని వీటీ అంటాం. అంతే కదా, సింపుల్గా వీటీ. సో డీసీ జనరేటర్ అవుట్పుట్ అనేది రోటార్ లోపల డీసీ జనరేట్ అయినప్పటికీ అవుట్పుట్ అనేది ఏసీ డెవలప్ అవుద్ది, ఎక్కడ రోటార్ లోపల. బట్ మనం డీసీ జనరేటర్ కాబట్టి మనకు అవుట్పుట్ డీసీ కావాలి కాబట్టి త్రూ కామ్యుటేటర్ ద్వారా మనం జనరేటెడ్ అయిన ఏసీని డీసీగా మార్చుకుంటాం. ఎందుకు, మన పర్పస్ ఏంటి? డీసీ జనరేటర్ అంటే మనకు అవుట్పుట్ కావాల్సింది డీసీ. ఓకే, సో దానికోసం మనం డీసీని మార్చుకుంటాం. సో కామ్యుటేటర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఏసీని డీసీగా మార్చేదానికి కామ్యుటేటర్ అయితే యూజ్ చేస్తారు. ఓకే, ఇది వీటీ. ఇది సో ఇది రొటేట్ అవ్వాలంటే డీజిల్ ఇంజిన్ అయితే కావాలి. సో జనరేటర్ అంటే ఇది. ఇంకా మోటార్ విషయానికి వస్తే, మోటార్ ఏంటంటే మోటార్కి మనం సప్లై చేయాలి. సపోజ్ మన హౌస్లో ఉండే మోటారు, సో దానికి మనం సప్లై ఇస్తే అది రొటేట్ అవ్వద్ది. ఓకే, మనం సప్లై కూడా అది రొటేట్ అవ్వదు. సో ఈ జనరేటర్ ఏం చేస్తుంది, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, జనరేటర్ ఏం చేస్తుంది, సో ఇన్పుట్ ఏంది, నువ్వు ఇచ్చిన ఇన్పుట్, జనరేటర్ డీజిల్ ఇంజిన్ కాబట్టి ఇన్పుట్ రొటేటింగ్ కాబట్టి మెకానికల్. ఓకే, ఇన్పుట్ ఏంటి, మెకానికల్ ఎనర్జీ, ఇన్పుట్ మెక్ ఎనర్జీ. ఓకే, అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ నీకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, వోల్టేజ్ అంటే ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్, సో మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో జనరేటర్ ఏం చేస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దేని ప్రెసెన్స్ లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెసెన్స్ లో. ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, మనం ఆల్రెడీ డీసీ సప్లై ఇస్తాం కదా. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి మనం ఆల్వేస్ డీసీ సప్లై అనేది రోటర్కి ఇస్తాం కదా, రోటర్ వైండింగ్కి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నెక్స్ట్ మోటార్. సో మోటార్కి మనం సప్లై ఇవ్వాలి, ప్లస్ మైనస్, దిస్ ఈజ్ వీటీ.
సో దీన్ని టెర్మినల్ వోల్టేజ్ అంటారు, ఎలక్ట్రికల్ లాంగ్వేజ్లో టెర్మినల్ వోల్టేజ్ అంటారు. ఓకే, సో మనకి కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ వచ్చింది కదా, సో దీన్ని కూడా టెర్మినల్ అనే అంటారు. ఓకే, సో ఈ మోటార్ మనం సప్లై ఇచ్చిన వెంటనే ఇది రొటేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకేం అర్థమైంది, సో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కనుక ఇన్పుట్గా ఇస్తే, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కనుక ఇన్పుట్గా వస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, రొటేటింగ్. రొటేటింగ్ అంటే మెకానికల్ ఎనర్జీ, అంతే కదా. సో ఇన్పుట్ మనం ఎలక్ట్రికల్ ఇస్తే అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కామన్గా సబిన్నర్ కానీ జేఎల్ఎం క్వశ్చన్స్లో కానీ అలాగే డిఫరెంట్ పిఎస్యూస్ కానీ చూడడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ ఇలాంటి క్వశ్చన్స్ అనేది కామన్ రేర్గా అయితే వస్తూ ఉంటాయి. ఓకే, సో జనరేటర్కి మోటార్కి సంబంధించి డిఫరెన్స్ అయితే ఇది. ఓకే, సో జనరేటర్ మోటార్ అయితే డిఫరెన్స్ జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయిన వోల్టేజ్ని మనం టెర్మినల్ వోల్టేజ్ VT అన్నాం. సో లోపల ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని ఏమంటాం, జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ అంటాం. ఓకే, ఇక్కడ లోపల ఇండ్యూస్ అయిన వోల్టేజ్ని ఏమంటాం, బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం, ఈబి బ్యాక్ ఈఎంఎఫ్. బట్ అందులో జనరేటెడ్ ఈఎంఎఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఆర్మేచర్ కరెంట్ ఏమవుద్ది, షంట్ కరెంట్ ఏమవుద్ది, సింపుల్గా చాలా మోటార్స్ ఉన్నాయి. సో మీకు అర్థమయ్యేదానికి పర్పస్కి అయితే నేను షంట్ మోటార్ చెప్తున్నాను. సో మా క్లాసెస్లో ఆల్రెడీ అన్ని మోటార్స్కి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ. బట్ ఇది జస్ట్ మీకు అర్థమయ్యే అండర్స్టాండింగ్ కోసం అయితే నేను షంట్ మోటార్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఆఫ్ షంట్ మోటార్లో మనకి 2 టైప్స్ ఏంటి, ఒకటి జనరేటర్ ఈక్వివాలెంట్ డయాగ్రామ్ ఏమవుద్ది, మోటార్ ఈక్వివాలెంట్ డయాగ్రామ్ ఏమవుద్ది. సో దాని నుంచి వచ్చిన కరెంట్స్, ఆర్మేచర్ కరెంట్స్, షంట్ కరెంట్స్, బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములాస్ ఏంటో మనం ఇప్పుడు డెరైవ్ చేయబోతున్నాం. చూడండి, ఈ బ్యాక్ ఈఎంఎఫ్, ఆర్మేచర్ కరెంటు, ఫీల్డ్ కరెంటు, ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 98% రిపీట్ అయ్యే క్వశ్చన్స్ వీటి నుంచి. సో ఇప్పుడు చెప్పబోయే ఈక్వివాలెంట్ సర్క్యూట్లో సో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈక్వివాలెంట్ సర్క్యూట్లో లేకుండా మిషన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఏ ఎగ్జామ్లో కూడా రావు. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్ లో నుంచి క్వశ్చన్స్ అడగకుండా ఏ ఎగ్జామ్లో అయితే ఉండదు. ఓకే, ఖచ్చితంగా ఇందులోంచి ఒక క్వశ్చన్ అయినా టచ్ చేయాలి. సో దానికోసం నేను ఈ టాపిక్ చూస్ చేసుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఈజీగా మనం ఫార్ములాస్ ఎలాగా చేయాలో చూద్దాం. ఓకే, డెరైవ్ చేయాలో చూద్దాం సింపుల్గా. సో వేరే కలర్ తీసుకుంటాను, 1 minute. ఇప్పుడు చూద్దాం. ఇది జనరేటర్ అని చెప్పి మనం చెప్పాం. ఓకే, జనరేటర్ అవుట్పుట్ మనకిస్తుంది ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకిస్తుంది. అంటే జనరేటర్ మనకి ఇస్తుంది అంటే, సో జనరేటర్ మనకి ఇస్తుంది అంటే ఇది ఆర్మేచర్. ఓకే, ఆర్మేచర్లో ఉండే రెసిస్టెన్స్ RA. ఓకే, ఆర్మేచర్ లోపల డెవలప్ అయిన ఈఎంఎఫ్ ఈజీ. ఓకే, అలాగే ఇది కూడా ఆర్మేచర్ రెసిస్టెన్స్ RA. ఆర్మేచర్ లోపల డెవలప్ అయిన ఈఎంఎఫ్ బ్యాక్ ఈఎంఎఫ్. ఇది షంట్ ఫీల్డ్ వైండింగ్. సో RSH తో రీప్లేస్ నేను RSH నేమ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కూడా షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ RSH. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. జనరేటర్ మనకి ఇస్తుంది అవుట్పుట్ కి, కాబట్టి జనరేటర్ మనకి అవుట్పుట్ కి ఇస్తుంది కాబట్టి ఇక్కడ జనరేటర్ బయటికి కరెంట్ ఇస్తుంది IA. ఓకే, సో ఇందులో వచ్చిన కరెంటు, సో ఆ కరెంట్ లోని కొంచెం ISH ఫీల్డ్ లోకి పోయే కరెంటు ISH. ఎందుకు, ఫీల్డ్ వైండింగ్ ని ఎనర్జైజ్ చేయడానికి ఫీల్డ్ వైండింగ్ లో పోయే కరెంటు ISH. సో ఆ జనరేట్ చేసిన జనరేటర్ నుంచి అందులో కొంత మొత్తాన్ని అయితే ఫీల్డ్ వైండింగ్ కి కరెంట్స్ అయితే అలో చేస్తుంది. ఎందుకు, ఫీల్డ్ వైండింగ్ లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యేదానికి. ఓకే, సో IA పోయింది, ISH పోయింది. KCL ఏం చెప్తుంది, ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్స్ టు లీవరింగ్ కరెంట్స్. సో ఈ కరెంట్ ఏమవుద్ది, IA ISH, IA మైనస్ ISH నథింగ్ బట్ IL గా రీప్లేస్ చేసుకున్నాను. IL అంటే లోడ్ కరెంట్. ఓకే, అజ్యూమ్ ఇట్ ఈస్ ఏ లోడ్. ఓకే, సో లోడ్కి వచ్చే కరెంట్ IL, లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ టెర్మినల్ వోల్టేజ్ VT. సో ఇండ్యూస్ అయిన EMF EG. ఓకే, చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి వద్దాం. మోటార్ ఏంటంటే, సో మోటార్ మనం ఇస్తాం ఇన్పుట్. ఏంటి, మోటార్కి మనం ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాం కాబట్టి సో ఇది ఇన్పుట్. ఓకే, ఇది ఇన్పుట్. మోటార్కి మనం ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి మోటారు ఇక్కడిలాగా మనకి కరెంట్ ఇవ్వదు. సో అది తీసుకుంటుంది. సో తీసుకుంటుంది అంటే యారో కిందకి. ఓకే, IA సింపుల్.
ఇక్కడ మోటార్ మనకి జనరేటర్ మనకి ఇస్తుంది కాబట్టి ఐఏ పైకి, ఇక్కడ మోటార్ మనం ఇచ్చిన సప్లై తీసుకుంటుంది కాబట్టి ఐఏ కిందకి. ఓకే, సో మనం ఇచ్చే కరెంట్ అంతా ఐఎల్. ఓకే, అజ్యూమ్ ఒక మోటార్ అనేది ఒక లోడ్ కదా, సో అజ్యూమ్ ఇట్ ఈస్ ఏ లోడ్ కరెంట్ ఐఎల్. సో సప్లై వోల్టేజ్ ఎంత విటి. ఓకే, సో ఇప్పుడు ఐఎల్ అనే కరెంట్ ఎంత ఉంది, ఐఏ దీంట్లో పోయింది, దీంట్లో ఎంత పోవాలి, సో ఐఎల్ మైనస్ ఐఏ నథింగ్ బట్ ఐఎస్హెచ్. ఓకే, సింపుల్ సర్క్యూట్స్లో. సో సర్క్యూట్స్ కనుక మనకు వస్తే నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చూశాను, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని సర్క్యూట్స్ మీద, సో మిషన్స్ మీద చేశాను. బట్ నేను సర్క్యూట్స్ కనుక మీరు కనుక క్లియర్ కట్గా నేర్చుకోగలిగితే కాన్సెప్చువల్గా ఖచ్చితంగా మీకు ఏ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఈజీగా చేయగలరు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేద్దాం అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ క్వశ్చన్స్. సో ఒక జనరేటర్ ఇచ్చేసి డీసీ షంట్ జనరేటర్ ఇచ్చేసి ఐఏ ఫైండ్ చేయమంటాడు. ఓకే, ఆ ఐఏ ఎలా డెరైవ్ చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి ఐఏ ఏమొద్ది, ఎంటరింగ్ కరెంట్స్ ఏవి, ఐఏ ఈక్వల్స్ టు లీవింగ్. ఓకే, ఐఏ ఆర్మేచర్ కరెంట్ ఈక్వల్స్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్, సింపుల్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు అవుట్పుట్ కరెంట్ లైన్ కరెంట్ ఇస్తారు, అలాగే షంట్ కరెంట్ ఇస్తారు. సో మనకి ఐఏ ఫైండ్ చేయొచ్చు. ఓకే, సింపుల్. అలాగే ఈజీ ఏమవుద్దో చూద్దాం. ఇందులో ఐఎస్హెచ్ చూద్దాం. సో ఐఎస్హెచ్ ఇస్తారు, బట్ మనకి ఐఎస్హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీటీ అండ్ ఆర్ఎస్హెచ్ లో చెప్పాలంటే, సో ఇది వీటీ, సో ఇక్కడ ఎంత అపియర్ అవుద్ది ప్లస్ ఆర్ మైనస్, ఇది కూడా వీటీ, ఎందుకు ప్యారలల్ లో ఉంది కాబట్టి. సో ఇందులో పోయే కరెంట్ ఎంత, ఐఎస్హెచ్ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ కదా, వీటీ బై ఆర్ఎస్హెచ్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే ఏ ఎగ్జామ్ అయినా సరే ఇందులో నుంచి క్వశ్చన్స్ రాకుండా అయితే పేపర్ డిజైన్ చేయరు. ఓకే, సో నెక్స్ట్ ఈబీ ఫైండ్ చేద్దాం. ఈజీ, ఓకే సారీ, జనరేటర్లో ఈజీ అంటాం, మోటార్లో ఈబీ అంటాం. సో ఈజీ ఎలా ఫైండ్ చేస్తాం అంటే సింపుల్గా, సో కరెంట్ ఇలా వస్తుంది అంటే, సో ఇది ప్లస్ ఇది మైనస్, సో డ్రాప్ ఎంత ఐఏ ఆర్ఏ, సింపుల్. ఓకే, నేను సర్క్యూట్స్లో చెప్పాను, కేవీఎల్ యూస్ చేస్తాం. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయండి, ఇది గ్రౌండ్ అనుకుంటే మైనస్ వీటీ. ఓకే, మైనస్ వీటీ, ఇందులో పోయే కరెంట్ ఎంత, ఇక్కడ మైనస్ డ్రాప్ ఎంత ఐఏఆర్ఏ, మైనస్ ఐఏఆర్ఏ ప్లస్ ఈజీ ఈక్వల్స్ టు 0. సో మనకి ఈజీ ఏమవుద్ది ఇప్పుడు, ఈజీ ఈక్వల్స్ టు వీటీ ప్లస్ ఐఏఆర్ఏ, సింపుల్. VT ప్లస్ IARA. ఓకే, సో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుద్ది, ఈ సప్లై వోల్టేజ్ ప్లస్ ఈ డ్రాప్ కలిపితే ఈజీ వస్తుంది. ఎందుకు, అది జనరేటర్ కాబట్టి లోపల జనరేట్ అయిన వోల్టేజ్ టర్మినల్ వోల్టేజ్ కంటే ఎక్కువ కాబట్టి ఈజీ ఫార్ములా అయితే ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలాగే దాన్ని చూడకుండా మనకి దీంతో అవసరం లేదు, ఇప్పుడు దీంతో అవసరం లేకుండా ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కేసీఎల్ అప్లై చేద్దాం. ఐఎల్ ఏమవుద్ది, ఐఎల్ ఈక్వల్స్ టు ఎంటరింగ్ ఈక్వల్స్ టు లీవింగ్, ఐఎల్ ఈక్వల్స్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్, సింపుల్. ఓకే, ఐఏ ఏమవుద్ది, ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్. ఓకే, సో ఇక్కడ ఐఏ ఏమైంది, ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్, ఇక్కడ ఐఏ ఈక్వల్స్ టు ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ సైన్స్ దగ్గర చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజన్ అనేది అవసరం లేదు, ఇలా సర్క్యూట్ వేసుకొని కనుక మీరు ఎవ్రీ ప్రాబ్లం కనుక సాల్వ్ చేయగలిగితే ఎగ్జామ్లో సర్క్యూట్ వేయాల్సిన అవసరం లేదు. మీకున్న ప్రాక్టీస్ ప్రకారం మీరు ఆటోమేటిక్గా ఈ ఫార్ములాని అయితే అనలైజ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఐఎస్హెచ్ ఏమొద్ది, సో ఇక్కడ వోల్టేజ్ అంతా అపియర్ అవుద్ది ప్లస్ మైనస్ వీటీ. ఓకే, ఐఎస్హెచ్ ఏమొద్ది, ఐఎస్హెచ్ ఈక్వల్స్ టు వీటీ బై ఆర్ఎస్హెచ్. ఓకే, వీటీ బై ఆర్ఎస్హెచ్. సేమ్ ఇక్కడ కూడా మనం అలాగే కేవీఎల్ అప్లై చేద్దాం. మైనస్ వీటీ, ఇది మైనస్ వీటీ అలాగే. సో ఇలా డౌన్ ఉంది కాబట్టి ప్లస్, ఇది మైనస్ ఐఏఆర్ఏ. కరెంట్ ఇక్కడ ఎంటర్ ఉంది కాబట్టి కరెంట్ ఎక్కడ ఎంటర్ అయితే అక్కడ ప్లస్. ఓకే, కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఐఏఆర్ఏ డ్రాప్, ఇక్కడ ప్లస్ ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఈబీ. ఓకే, ఈక్వల్స్ టు 0. ఓకే, ఈబీ ఏమవుద్ది ఈక్వల్ టు అవుతుంది పోతే వీటీ ప్లస్, సో ఇది మైనస్ ఐఏఆర్ఏ. చూడండి, కంపేర్ చేసుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్. ఈజీ ఏమవుతుంది, వీటీ ప్లస్ ఐఏఆర్ఏ. ఎందుకు, జనరేటర్ కాబట్టి జనరేట్ అయిన వోల్టేజ్ ఎక్కువ కాబట్టి, సో ఈ రెండు కలిపితే ఈ వోల్టేజ్
ఓకే, అదే మోటార్ బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఈ సప్లైలో నుంచి డ్రాప్ పొంగ వచ్చిందే కదా, అందుకోసం ఈబీలో వీటీ మైనస్ అయింది, మోటార్ జనరేటర్లో ఈబీ వీటీ ప్లస్ అయింది, మోటార్లో వీటీ మైనస్ అయింది. ఓకే, ఐఎస్హెచ్కి ఫార్ములా అయితే ఒకటే, ఐఎస్హెచ్ ఈక్వల్స్ టు వీటీ బై ఆర్ఎస్హెచ్. ఓకే, రెండు ఒకటే, బట్ ఇక్కడ ఐఏ ఈక్వల్స్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్, ఇక్కడ ఐఏ ఈక్వల్స్ టు ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్. సో దీనికి సంబంధించి ఈక్వివాలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇది. సో మళ్ళీ చెప్తున్నాను, సో మిషన్స్కి సంబంధించి ఏపీఎస్యూస్లో కానీ జేఈ డిస్కమ్స్ ఇవి వేటిలైనా సరే అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్స్కి కానీ అండ్ జేఈలో కానీ సబ్ ఇంజనీర్లో కానీ ఇందులో నుంచి క్వశ్చన్స్ రాకుండా అయితే పేపర్ బయటికి పోదు. ఇందులో మినిమం ఒక క్వశ్చన్ అయితే రావాలి, అది కూడా ఎస్పెషల్లీ ఈ ఫార్ములాస్లోనే. ఏంటి, ఈ ఫార్ములాస్లోనే ఒక్క క్వశ్చన్ అనేది పక్కాగా అయితే వస్తుంది. ఓకే, సో ఇలాగే సిరీస్ మోటార్కి కాంపౌండ్ మోటార్కి అన్నిటికైతే యాప్లో అయితే మేము చెప్పున్నాం. ఓకే, సో మీరు అందరూ యాప్ని అయితే ఎన్రోల్ అయ్యి క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి, యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, క్లాస్కి అయితే త్వరగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది త్వరలో రావచ్చు. ఓకే, మనం చెప్పలేం. సో ఇన్ కేస్ నోటిఫికేషన్ కూడా వస్తే మీరు ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయగలరు, మీలో స్టఫ్ ఎంత ఉంది అని మీరే ఆలోచించుకోండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో వన్స్ వచ్చాక మీకైతే టైం ఉండదు, ఆ టైంలో మనం టెన్షన్ పడడం తప్ప ఏం చేయలేం. అందుకే మీ ప్రిపరేషన్ని మీరు వెల్గా ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా మీ టైం తీసుకొని ఫ్రీ టైం తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా సాటర్డే సండే క్లాసెస్ అయితే తీసుకుంటున్నారు మా యాప్లో. సో అలాగే మీరు కూడా మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోండి. మీ ప్రిపరేషన్ చేసుకొని మీరు ఇప్పుడు కనుక ఆ సబ్జెక్ట్ అంతా మైండ్లో పెట్టుకొని క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే మీకు ఏ భయం లేకుండా ఈజీగా అయితే ఎగ్జామ్ క్రాక్ చేయవచ్చు. సో అప్పటికప్పుడు చదవడం అంటే కొంచెం కష్టం. సో అందరూ అది అర్థం చేసుకొని తొందరగా అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. మా గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ట్రిపుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంత షేర్ చేయగలిగితే అంత ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.